బియ్యం కరెక్ట్గా అందుతున్నాయి. అందుతున్నాయి సార్. 10 నెలలు బాగానే వస్తున్నాయి. గవర్నమెంట్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదని అంటారా? బియ్యం ఇస్తే మంచిది కదండి. దాని బదులు అన్నం ఏదో చేసుకోవడం, ఏవో ఇంట్లో దోశలు వేసుకోవడం ఏవో చేసుకుంటారు కదా ఆడవాళ్ళు. ఇప్పుడు రేషన్ బియ్యం కరెక్ట్గా అందుతుందా? అందుతుందండి. ప్రతి నెల కరెక్ట్గా అందుతుంది. ప్రతి నెల కరెక్ట్గా. ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదని అంటారు. డబ్బులు ఇచ్చినా మంచిదో, బియ్యం ఇచ్చినా మంచిదో, రెండు ప్రజలకి ఉపయోగపడేది ఏదైతే అది చేస్తే మంచిది. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని కొందరు అమ్మేసి పాలిష్ చేసి వేరే దేశాలకు అమ్మేస్తారు. కరెక్ట్ అని అంటారు? కరెక్ట్ కాదండి. దాని మీద కేసులు పెట్టచ్చు అంటారు? పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కరెక్ట్గా ఉంటే అన్నీ జరుగుతాయండి. రేషన్ కరెక్ట్గా అందుతుందా? అందుతుంది. నెలలకు అందుతుంది. పింఛనీ రాలేదు కానీ నెలల బియ్యం కరెక్ట్గా అందుతుంది. ఇప్పుడు రేషన్ బదులు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అనుకో, మంచిదేనా? బియ్యం ఇస్తే మీరు డబ్బులు ఇస్తే అప్పుడే అయిపోతాయి. బియ్యం అయితే నలుగురు తింటారు. ఇప్పుడు కొంతమంది రేషన్ బియ్యం తీసుకెళ్లి ఉన్నలు అమ్మేసుకుంటారు. అదే అది ఆ పద్ధతి కాదు కదా. అందుకనే వచ్చి తీసుకుంటాను, లేకపోతే డిపోకి వెళ్ళి తెచ్చుకుంటాను. రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదేనా? లేదమ్మా, మేము బియ్యం తింటామమ్మా. డబ్బులు అవసరమైతే డబ్బులు దేనికైనా అవసరం, నాకంటే ఏముండదు కదా. బియ్యం అయ్యోటికెళ్ళని కొనుక్కోవాలి కదా, మేము అయ్యేది తింటాను. అమ్ముకుంటాను. మంచిది కాదు, వాళ్ళకి తినడానికి ఇష్టం లేక పెద్ద ఆఫీసులో ఉన్న వాళ్ళు తెచ్చుకొని అవి కొనుక్కొని తింటారు. పేదరాదు ఉన్నారు అంతే తిన్నారు కదా, కొనుక్కొని అయ్యే ఆధారం మీద అయ్యే తింటాను. బియ్యం తీసుకుంటాం. ఇప్పుడు రేషన్ బదులు బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదేనా మీకు? లేదు సార్, రైసే బతుకుతాం ఎలాగా. ఎవరో అమ్మేసినాడు అమ్మేస్తారు కానీ మనం అమ్మలేం కదా. అది గవర్నమెంట్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే రైసే మంచిది. బియ్యం కరెక్ట్గా అందుతున్నాయి. నెల నెల గవర్నమెంట్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదేనంటారా? డబ్బులు వద్దండి, బియ్యం ఇస్తే మంచిది. పేదవాళ్ళు బతుకుతారు కదా. పెద్ద ఇంట్లో జరగదు కదా. మాకు బియ్యం ఇస్తే హాయిగా కొద్దిగా తక్కువ రేట్లు వస్తాయి. డబ్బులు ఇస్తే వేస్ట్. డబ్బులు ఎందుకు పని కావు. మళ్ళీ కొనుక్కోవడం అంటే కష్టం. పేదవాడికి ఎప్పుడైనా బియ్యం అందితే అదే బెటర్. మరి వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు, వీళ్ళకి తెల్ల రేషన్ కార్డు, వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాస్ట్లీ బియ్యం కొనుక్కొని తింటారు. అలాంటి తినగలము. అంతేనండి సార్, మాకు కరెక్ట్గా ఉంటాను. ప్రతి నెల కరెక్ట్గా ఉంటాను. గవర్నమెంట్ రేషన్ బదులు డబ్బులు ఇస్తే మంచిదేనంటావా? డబ్బులు ఇస్తే అలాగ మంచిగా వస్తాయి సార్. రేషన్ ఇస్తే 10 రోజులు తింటాం, డబ్బులు ఇస్తే 1 రోజులో ఖర్చు అయిపోతాయి. మీకు తెలియదు, అది మంచి పద్ధతి. 10 మంది తిన్నది వాళ్ళు ఏదో పాలిష్ పెట్టేసి రేట్ ఎక్కువ వస్తుందని నమ్ముకుంటే మరి ప్రజలు ఎలా బతుకుతారు సార్? అది ఇప్పుడు మా నాటలు కూలీలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆటల మీద ఆధారపడి మేము ఉన్నాం సార్. ఉదయం నుంచి ఇప్పుడు దాకా చదువుతాను, బేరం లేదు సార్. రేషన్ బియ్యం ఉండ పెట్టాక సార్ 10 రోజులు కూర్చొని తినగలిగే చెప్తే మాకు బాగానే ఉంది సార్. రేషన్ కరెక్ట్గా అందుతుందా? బియ్యం కూడా టయానికి వస్తున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదేనా? బియ్యం అంటే బియ్యం తింటాం కదా, డబ్బులు ఏం చేయలేము, బియ్యమే కావాలా? మరి కొందరు బియ్యం అమ్మేసుకుని మాఫియా లాగా వేరే దేశాలకు అమ్మేస్తున్నారు. మద్దతు ఇస్తాను అందుకే పోతాను. బియ్యం తినే లేదు, అమ్ముతుంది పోవా. మరి ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరు తింటున్నారు? షుగర్లు ఉన్న వాళ్ళు తింటున్నారు తప్ప ఎవరు తినట్లేదు రేషన్ బియ్యం. అయినా విన్నాలా పురుగు పట్టేస్తున్నాయి. డబ్బులు ఇస్తే మంచిదేనంటారా? వాళ్ళ ఇష్టం, అది ఏది ఇచ్చినా. రేషన్ బదులు డబ్బులు ఇస్తానని ఆలోచన చేస్తాను, మంచిదేనంటారా? అలాగనే పర్వాలేదు. టయానికి రేషన్ బియ్యం అందుతుందా మీకు? ప్రతి నెల వస్తున్నాయి. షాప్ లోనా వ్యాన్ వచ్చేస్తుంది? ఒకవేళ గవర్నమెంట్ రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదేనంటారా? డబ్బులు ఎందుకు, బియ్యం బెస్ట్. బియ్యమే కదండి బెస్ట్ పేదవాళ్ళకి. డబ్బులు ఇస్తే బియ్యం రేట్ ఎక్కువ పడుతుంది కదా, కాస్ట్. అప్పుడు కొనలేము, కూలర్ని మాలంటే కొనలేము. బియ్యమే బెస్ట్. మరి కొందరు బియ్యం అమ్మేసుకుని దాన్ని మాఫియా లాగా పాలిష్ చేసి వేరే దేశాలకు అమ్మేస్తున్నారు కదా. అది మరి ఉన్నోళ్ళు కూడా ఇస్తున్నారు కదా. పేదవాడు పెద్దంటాడు అనుకోకంటే అందరూ మారిపోతున్నారు కదా. మాఫియా మీద కేసులు పెట్టచ్చు అంటారా? పెట్టచ్చు కదండి. ఇప్పుడు ఉన్నవాడికి, ఇప్పుడు ఉద్యోగం ఉన్నవాడికి కూడా వైట్ కార్డు ఉంది. ఇప్పుడు చాలా మందికి ఉన్నాయి. దాన్ని ఎంక్వైరీ పెట్టి దాన్ని ఆపితే కూలోళ్ళకి పక్కా రేషన్ ఉంటుంది కదా.